విస్తరించారు. మరో 6 దేశాలకు సభ్యత్వం లభించింది. జనవరి 1 నుంచి ఈ దేశాలు కూడా అధికారికంగా బ్రిక్స్ దేశాలతో జతకడతాయి. అయితే నిపుణుల అభిప్రాయం ఏంటంటే బ్రిక్స్ విస్తరణ బ్యాడ్ ఐడియా అంటూ పెదవిరుస్తున్నారు. ప్రస్తుతం బలంగా ఉన్న ఈ బ్లాక్ అసంబద్ధంగా బలహీనంగా తయారవుతుందని అభిప్రాయపడుతున్నారు. వివరాలు చూద్దాం. ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశాల్లో బ్రిక్స్ విస్తరించాలని నిర్ణయించాయి. మరో 6 దేశాలకు సభ్యత్వం కలిగించింది. అగ్రరాజ్యాలకు పోటీగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు కలిసి బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. కాగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడంతో పాశ్చాత్య దేశాలు రష్యాతో పాటు చైనాపై కఠినమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. గ్లోబల్ డిప్లొమాటిక్ కమ్యూనిటీ ఓ కన్నేసుంచాయి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రభావం ఈ సమావేశంలో కనిపించింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. దక్షిణాఫ్రికాకు వస్తే ఇంటర్పోల్ అరెస్టు చేస్తుందన్న భయంతో ఆయన వర్చువల్గా అటెండ్ అయ్యారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో దక్షిణాఫ్రికాకు సభ్యత్వం ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్కు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన జోహెన్బర్గ్లో కాలు మోపితే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది క్రిమినల్ కోర్టు. ఇది దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంలో పసిపిల్లలను కిడ్నాప్ కేసును సంబంధించి పుతిన్పై అరెస్టు వారెంట్ ఉంది. ఒకవేళ ఆయన దక్షిణాఫ్రికాలో అడుగు పెడితే మాత్రం పుతిన్ను తాము అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి పుతిన్ బ్రిక్స్ సమావేశానికి డుమ్మా కొట్టడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. చైనా, రష్యాలు మాత్రం బ్రిక్స్ గ్రూపుగా మరింత విస్తరించాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాలనేది ఇరు దేశాల ఉద్దేశంగా కనిపిస్తోంది. సుమారు 40 దేశాలు బ్రిక్స్ గ్రూపులో చేరడానికి ఆసక్తి కనబర్చాయి. అయితే 22 దేశాలు అధికారికంగానే తమకు సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి కూడా చేశాయి. వీటిలో అమెరికా మిత్రదేశాలపై అరబ్ దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు, ఇరాన్లున్నాయి. వీటితో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలు కూడా తమకు సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే డాలరైజేషన్పై ఫోకస్ పెట్టాలని చైనా, రష్యాలు ప్రధానంగా కోరుతున్నాయి. లావాదేవీలకు డాలర్ను పక్కన పెట్టాలనేది ఈ 2 దేశాల ప్రధాన డిమాండ్గా వినిపిస్తోంది. డాలర్పై ఎక్కువగా ఆధారపడరాదనేది ఈ 2 దేశాల ఉద్దేశం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన లావాదేవీలన్నీ డాలర్ మారకంతోనే జరుగుతున్నాయి. అయితే బీజింగ్, మాస్కోలు ఇప్పటికే తమ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యానికి స్థానిక కరెన్సీలో కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా చైనీస్ కరెన్సీ ద్వారా రష్యాలో వాణిజ్యం కొనసాగిస్తోంది. అయితే రష్యా మాత్రం కొత్త బ్రిక్స్ కరెన్సీని రూపొందిస్తామని పట్టుబడుతుంది. అంతర్జాతీయంగా కరెన్సీ మారకాన్ని ప్రస్తుతం డాలర్ ద్వారా కొనసాగిస్తున్నారు. దాని బదులు బంగారాన్ని వినియోగించాలన్నదే రష్యా ఐడియాగా కనిపిస్తోంది. ప్రస్తుతం రష్యా, చైనాలు డాలరైజేషన్కు పట్టుబడుతున్నాయి. ఎందుకంటే ఈ 2 దేశాలపై పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించి అంతర్జాతీయ మార్కెట్లో తమ వాణిజ్యానికి గండి కొడుతున్నాయన్న ఆగ్రహం ఇరు దేశాల్లో వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇండియాలకు పాశ్చాత్య దేశాలతో మంచి సంబంధాలున్నాయి. ఈ 3 దేశాలు కూడా డాలర్పై పెద్దగా ఆధారపడరాదనే భావిస్తున్నాయి. దీనివల్ల తమ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందదు, వాణిజ్యం కూడా పెద్దగా వృద్ధి చెందదని భావిస్తున్నాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డి సిల్వా ఇటీవలే మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తనలో తాను ప్రశ్నించుకుంటాను, ప్రపంచంలో అన్ని దేశాలు తమ వాణిజ్యానికి డాలర్పై ఎందుకు ఆధారపడాలని చెప్పారు.
బ్రిక్స్ దేశాలన్నీ కలిసి కింగ్ డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నాయి. తమ మిత్ర దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి డాలర్ బదులుగా తమ కరెన్సీ వినియోగించుకోవాలనే వాకీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ వాణిజ్యం అంతా స్విఫ్ట్ బేస్డ్ మేనేజింగ్ సిస్టమ్ ద్వారా న్యూయార్క్ బ్యాంకు లావాదేవీల ద్వారా కొనసాగుతుంది. ఇక బ్రిక్స్ దేశాల విషయానికి గ్లోబల్లో జీడీపీ 26% ఆక్రమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో 16% వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్ బదులుగా కొత్త కరెన్సీ తెస్తే మాత్రం డాలర్పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే బ్రిక్స్ దేశాలు తెచ్చే కొత్త కరెన్సీ వర్కౌట్ అవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యా, చైనాలు ఇప్పటికే డాలర్పై ఆధారపడడం తగ్గించుకున్నాయి. బ్రిక్స్ దేశాలు కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ ఏర్పాటు చేశాయి. రష్యా దీని ఫౌండర్ మెంబర్ కావడంతో నిధులు సేకరించడం ఇబ్బందికరంగా మారింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఇటీవలే మాట్లాడుతూ డాలర్ను కాదనుకొని ఈ భూప్రపంచంలో సమాంతర కరెన్సీని నడపడం అసాధ్యమని తేల్చేశారు. బ్రిక్స్ సభ్యదేశాల్లో చైనా, రష్యా తప్పించి మిగిలిన దేశాలకు పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికాతో బలమైన సంబంధాలున్నాయి. ఈ దేశాలు రాత్రికి రాత్రి సంబంధాలు తెగదెంపులు చేసుకోవడానికి సుముఖంగా లేవు. ఇండియా, చైనానే తీసుకుంటే ఇరు దేశాలకు అసలు పడదు. గత నెల జరిగిన ఎస్సీఓ సదస్సులో ఎకనామిక్ డాక్యుమెంటుపై సంతకం చేయడానికి ఇండియా నిరాకరించింది. బీజింగ్లో జరిగిన షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్లో బీజింగ్స్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే పదాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. ఇండియా విషయానికి వస్తే పాశ్చాత్య దేశాలతో సంబంధాలు బలంగా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు ఇండియా టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇది చైనాకు నచ్చడం లేదు. భారత్ ఆర్థికంగా బలపడుతుందో అని చైనాకు కంటకింపుగా మారింది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే బ్రిక్స్లో సభ్యుల సంఖ్య పెరిగితే తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన చెందుతుంది. ఇప్పటికే పిఠోరియా అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే కొత్తగా వచ్చి చేరే సభ్యదేశాలు ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు పలుకుబడి కలిగిన దేశాలుగా భయపడుతోంది. ప్రపంచంలో పలు ఇతర దేశాల విషయానికి వస్తే అర్జెంటీనా, సౌదీ అరేబియా, నైజీరియాలనే తీసుకుంటే వారి విదేశాంగ విధానాలు వేరేగా ఉంటాయి. ఈ దేశాలకు వాషింగ్టన్తో సంబంధాలు సరిగా లేవు. ఇక అసలు విషయానికి వస్తే బ్రిక్స్ దేశాలు మరింత విస్తరించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏదైనా ఒక అంశంపై ఇన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయానికి రావడం కష్టమే. బ్రిక్స్ మరింత విస్తరించినందుకు బలపడ్డం సంగతి అటుంచి మరింత బలహీనపడుతుందనేది అంతర్జాతీయ పరిశీలకుల అభిప్రాయం.